మనస్ఫూర్తిగా మాదిగల పక్షాన ఇంకా దళితుల్లో వెనుకబడ్డ దళితులందరి పక్షాన మీకు ఉద్యోగం అవసరం సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలి, దళితులకు కేటాయించబడ్డ రిజర్వేషన్లు దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు వాళ్ళ జనాభా పరంగా న్యాయం జరగట్లేదు, రిజర్వేషన్ల ఫలాలు ఉమ్మడిగా ఉండడం వల్ల ఒక వర్గం తమ జనాభా కంటే మించి పొందుతున్నది అనే సమాచారం ఉండడం వల్ల మా వాటా మాకు రావాలి, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి, ఇతరుల వాటా మాకొద్దు, GPS signal lost ఇవ్వద్దు అని ఒక నినాదంతో 94 నుంచి 2024 వరకు 30 ఏళ్ల పోరాటం సార్ ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. తెలుగు నేల మీద ఉన్న ప్రతి పౌరుడికి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం గురించి అవగాహన ఉండేది సార్. అన్ని వర్గాలకు కూడా మద్దతు కూడా ఎంఆర్పిఎస్ ఉన్నది సార్. మీ దృష్టికి తీసుకొచ్చే 2 ప్రధాన విషయాలు సార్. ఒకటి, ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించదనే ఒక వర్గం వాదన కేవలం దళితుల మధ్యలో ఐక్యత దెబ్బతింటదనే ఒక అభిప్రాయంతో మాట్లాడుతున్నారు. కానీ దళితులందరి సాంఘిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగపరమైన స్థితిగతులు సమానంగా లేవనే విషయం ఎన్నో కమిషన్ చెప్పినాయి సార్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఆ రోజుల్లో నియమించబడ్డ సైమన్ కమిషన్ ముందు కూడా దళితుల మధ్యలో సాంఘిక సమానత్వం, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు, ఈ తేడా ఉన్నది అన్నమాట ఆయన కూడా ఒప్పుకున్నాడు సార్. వాటి దళితుల మధ్య దళితులు సమాజం దృష్టిలో అంటరాంతనం గురవుతున్న, వివక్ష గురవుతున్న వాళ్ళే గాని ఈ దళితుల మధ్యలో కూడా ఏ 2 కులాల మధ్యలో కూడా సాంఘిక సమానత్వం, ఇతరాత్ర రంగాల్లో ఏ సమానత్వం లేదు సార్. 2 మాలమాదిగ పల్లెలు పక్కపక్కనే ఉన్నా ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు సార్. కాబట్టి ఐక్యతని ముసుగులో మా అవకాశాలు దాదాపు 70 సంవత్సరాలుగా ఒక వర్గమే ఎక్కువ పొందింది అని స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి సార్. మీకు తెలిసి ఉంటుంది సార్. మేము మాలాంటి వాళ్ళం పుట్టక ముందు 1965లోనే ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి ఉన్న కాలంలోనే లోకూర్ కమిటీ నియమిస్తే దేశంలో ఉండబడే దళిత కులాల్లో ప్రతి రాష్ట్రంలో 1-2 కులాలు మాత్రమే తమ జనాభా కంటే మించి పొందినవి, మిగతా కులాలకు అవకాశాలు రాలేదని లోకూర్ కమిటీ నివేదికలు ఉన్నాయి సార్. ఆ 65 నివేదికలు కూడా మాల వర్గం వాళ్ళ జనాభా కంటే మించి పొందిందనే లిస్ట్ లో వచ్చింది సార్. అంటే ఎవరి జనాభా పరంగా వాళ్ళకి అవకాశాలు వస్తే అందరికీ న్యాయం జరుగుతుంది సార్. మాకు న్యాయం జరగలేదని సాక్ష్యం. అదే సమయంలో మాకు అన్యాయం జరిగిందని మేము ఉద్యమం మొదలు పెట్టాక గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే వెంటనే వర్గీకరణ చేయాలా వద్దా అనే విషయంలో ఆయన ముందడుగేయకుండా కమిషన్ అభిప్రాయంకే విలువనిచ్చాడు సార్. ఆయన కూడా జస్టిస్ రామచంద్రరాజు గారు కమిషన్ వేశారు. రామచంద్రరాజు కమిషన్ లో కూడా స్పష్టంగా ఈ రిజర్వేషన్ ఫలాలు అందరికి సమానంగా దక్కట్లేదు, ఒక వర్గం రిజర్వేషన్ ఫలాలు వాళ్ళ జనాభా కంటే మించి పొందిన మాట వాస్తవేనని గణాంకాలన్నీ విద్యాపరంగా, ఉద్యోగపరంగా గణాంకాలన్నీ స్పష్టం చేసింది సార్. అందువల్లనే వర్గీకరణ సూచన చేసింది సార్. ఆ సూచన మీదనే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ చేసినప్పుడే ఏ గ్రూప్ లో వచ్చిన మా ఢిల్లీ ప్రజలు అంతకు ముందు కంటే ఎక్కువ న్యాయం జరిగింది సార్. అంతవరకు ఏకపక్షంగా మాల సమ్మతి వర్గం రిజర్వేషన్ ఫలాలు పొందితే అరకొరగా మాదిగలు పొందిన మాట వాస్తవం సార్. కానీ మాదిగల జనాభా కంటే మించి ఎక్కడ పొందలేదు సార్. మాదిగలకు తగ్గ అవకాశాలు కూడా రాలేదు. కానీ అంతకుముందు రెల్లి ప్రజలతో పోల్చుకుంటే వర్గీకరణ జరిగిన తర్వాతనే రెల్లి ప్రజలకు న్యాయం జరిగింది సార్. అంటే ఎవరికైనా న్యాయం జరగాలంటే అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ అనివార్యం తప్ప ఇంకోటి పరిష్కారం లేదు సార్. ఇక్కడనే కాదు సార్, అది తమిళనాడుకి వెళ్ళిన జస్టిస్ జనార్దన్ కమిషన్ వర్గీకరణ జరగాలని సూచన చేసింది సార్. అదే సమయంలో కర్ణాటకకి వెళితే కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ సూచన చేసింది సార్ వర్గీకరణ జరగాలని. మహారాష్ట్రలో లాహూజీ సాల్వే కమిటీ అనేది షిండే గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, సుశీల్ గారు షిండే గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కమిటీ పడ్డారు సార్. అది కూడా వర్గీకరణ జరగాలని చెప్పింది సార్. ఇట్లా లోకూర్ కమిటీ నుంచి మొదలుకుంటే ఉత్తరప్రదేశ్ లో హుకుం సింగ్ కమిటీ చెప్పింది సార్, గుర్నామ్ సింగ్ కమిటీ పంజాబ్ లో చెప్పింది సార్. ఏ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగాలన్న వద్ద అనే అంశం మీద కమిషన్ పడితే కమిషన్ అన్ని సూచన చేసినాయి సార్. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సార్, వెనుకబడ్డ మాదిగలకు ఒక్కరికే కాదు సార్, ఇంకా వెనుకబడ్డ దళిత కులాల్లో ఎన్ని కులాలు ఉన్నాయో
వాళ్ళందరికీ న్యాయమైన వాటా వాళ్ళు దక్కేటట్టుగా ఉండాలంటే వర్గీకరణ ద్వారానే సార్. మేము మా జనాభా కంటే మించి మాదిగలుగా మేము పొందట్లేదు సార్, మేము అడగట్లేదు సార్. తెలుగు నేల మీద మాదిగల పక్షాన ఎంఆర్పీఎస్ ఉద్యోగం చేసినట్టుగా కనిపిస్తున్నా అందరికీ న్యాయం జరగాలని మా పోరాటం సార్. పోరాటం చేసేది మాదిగలే సార్. పోరాటానికి నాయకత్వం అవుతున్నది ఎంఆర్పీఎస్ ఉద్యమం సార్. కానీ న్యాయం జరిగే అంశం వచ్చినప్పుడు మాకే కాకుండా అందరికీ న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. అందువల్ల మాదిగల కంటే వెనుకబడ్డ రెల్లి వాళ్ళు ఉన్నారు అంతే సార్. ఇప్పుడు మాల ఉపకులాలు అనబడుతున్న కొన్ని కులాలు కూడా ఇక్కడికి వచ్చి మాకు కూడా వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నాయి. అంటే అన్యాయం ఏ విధంగా అందరికి జరిగిందో ఇది సాక్ష్యంగా కనిపిస్తున్నారు సార్. దళితులందరి సాంఘిక స్థితిగతులు ఒకటిగా లేవు. సమాజం దృష్టిలో వీళ్ళు అందరూ అంటరాని వాళ్ళే కావచ్చు, కానీ మా మధ్యలో కూడా అంటరాంతనము ప్రతి పల్లెలో ఉంటుంది సార్. అందువల్ల సామాజిక స్థితిగతులు ఒకటిగా లేవు, ఆర్థిక స్థితిగతులు ఒకటి లేవు, విద్యా ఉద్యోగపరమైన సమానత్వం మాకు రాలేదు. కాబట్టి వర్గీకరణ ద్వారా పరిష్కారం కాబట్టి త్వరగా వర్గీకరణ జరిగే విధంగా అందరికీ న్యాయం జరిగే విధంగా సార్ మళ్ళా మేము కోరుతున్నాం సార్. మాదిగ ఉద్యమాన్ని నడుపుతున్నాం మేము, మాదిగలకే న్యాయం జరగాలి అంటలేము సార్. మాదిగలకు న్యాయం జరగాలి. ఇప్పటి వరకు అన్యాయం జరిగిన ప్రతి కులానికి న్యాయం జరగాలి, మాదిగలకు న్యాయం జరగాలి. ఎందుకంటే అన్యాయం జరిగిన వర్గంలో మాదిగలు ఉన్నారు, జనాభా పరంగా ఉండే కూడా అన్యాయం జరిగిన వాళ్ళు మాదిగలు. ఇతరత్ర కులాలు కూడా కొన్ని ఉన్నాయి సార్, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. న్యాయం జరగలేదని నివేదికలు చెప్తున్నాయి సార్. కాబట్టి పెద్ద మనసు చేసుకుని త్వరగా వర్గీకరణ జరిగే విధంగా మీ సూచన చేయాలని ఒకటి కోరుతూ, ఈ మధ్య కాలంలో కొన్ని మా దృష్టికి వచ్చిన అంశాలు చెప్తుంది సార్. ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో మరి దాన్ని తొందరగా సరి చేయాల్సిన అవసరం ఉంది సార్. అవసరం ఒక 4 రోజులు వారం రోజులు అదనం టైం తీసుకున్నా మంచిదే, కానీ ఎవరికి అన్యాయం జరగకుండా చూడండి సార్. ఇప్పుడు నిన్నటి వరకు ఒక 2-3 విలేజ్ లో మాకు స్వాతంత్రం వచ్చిన కాంచి మాకు ఎస్సీ మాదిగ సర్టిఫికెట్ ఉంటుంది సార్. ఒక కొలుకొలూరో ఇంకోటో అంటున్నాం సార్. అక్కడ ఉన్నదంతా మాదిగలే సార్. ఇంతవరకు ఏబీసీ వర్గీకరణ జరిగినప్పుడు ఎస్సీ బి కింద మాదిగ కింద వచ్చినాం సార్, హిందూ మాదిగ కిందనే వచ్చారు సార్. కానీ అకస్మాత్తుగా మళ్ళా మరి క్రైస్తవ మాదిగలు అంటే వాళ్ళు ఇప్పుడు బి సర్టిఫికెట్ వీళ్ళకు రాకుండా ఏదో కుట్ర జరిగినట్టుగా కనిపిస్తున్నారు సార్. కానీ నిన్నటి వరకు ఎస్సీ బి హిందూ మాదిగలైన వాళ్ళందరూ కలిసి అకస్మాత్తుగా ఒకే రోజు ఒకే లిస్ట్ లో చేంజ్ ఎట్లా అవుతుంది సార్. రెండోది సార్, మా ఇంటి పేరు మంద సార్. మంద అనే వాళ్ళు ఎస్సీలో మాదిగలే ఉంటారు సార్. కానీ కొన్ని ఊర్లలో మా ఇంటి పేరు మంద అయిన వాళ్ళు కూడా కృష్ణా జిల్లాలో వాళ్ళకు పేరు పక్కన మాలని పెట్టింది సార్. ఒంగోలులో టౌన్ లో మా సొంత కులస్తులు అనబడుతున్న వాళ్ళు వాళ్ళ పిల్లలకు వాళ్లకు ఎస్సీ మాలని వస్తున్నారు సార్. అంటే ఏదైతే ఈ కార్యాలయం ఉన్నదో సచివాలయం, ఆ సచివాలయంలో మా పిల్లల సంఖ్య కంటే ఇతర మా సోదర సామాజిక వర్గాలకు సంబంధించిన పిల్లలకు అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఇక్కడ ఏదైనా కుట్ర జరుగుతుందేమో, ఇక్కడ మా సంఖ్య తగ్గించడానికి ఒకవైపు నిన్నటి వరకు హిందూ మాదిగలుగా ఊరుకున్న మేము ఇప్పుడు అకస్మాత్తుగా క్రైస్తవ మాదిగలు ఎట్లా అవుతారు సార్. అకస్మాత్తుగా ఎట్లా అవుతారు? 60-70 ఏళ్ళుగా మేము హిందూ మాదిగలు ఉన్న మేము, సర్టిఫికెట్ మీద బతుకు ఉద్యోగం చేస్తున్న మేము, ఏదో చిన్న చదువుకుంటున్నా మేము, అకస్మాత్తుగా అట్లా ఎట్లా అవుతుంది సార్. రెండోది, ఒకవైపు ఎస్సీ మాదిగ ఉండాల్సిన చోట అది హిందూ మాదిగ అనుకుందాం, హిందూ మాలెట్లా అవుతారు సార్ వాళ్ళు. అంటే మా సంఖ్య తగ్గించి మా అవకాశాలు మాకు రాకుండా, మా జనాభా తగ్గించి అవకాశాలు మీకు వచ్చినాయి కదా అని చెప్పి చూపెట్టడానికి మా జనాభా తగ్గించడానికి ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది సార్. ఎందుకంటే కింద నుంచి పై వరకు మా సోదర సామాజిక వర్గం సంబంధించిన అధికారులు ఉండడం వల్ల ఎక్కడో మాకు ఇట్లాంటి మోసం జరుగుతుందని అభిప్రాయం కలుగుతుంది సార్. దాన్ని సరిచేసే విధంగా 2 రోజులు 3 రోజులు వారం రోజులు అదనం టైం తీసుకున్నా కూడా ఎవరికి అన్యాయం జరగని పద్ధతులే సార్. మేము మా మాలల వాట మేము కోరట్లేదు సార్. మా వాట ఇంకోటి పోవద్దు అంటున్నాం, ఇంకొక వాట మాకు వద్దు సార్. మాలల కంటే మాదిగలు వెనుకబడ్డారు సార్. కానీ మాదిగల కంటే రెల్లి ప్రజల కంటే ఇంకా ప్రజలు వెనుకబడ్డారు సార్. కాబట్టి మాకంటే వెనుకబడ్డ వాళ్ళ అవకాశం మాకొద్దు సార్. మాలల కంటే వెనుకబడ్డ అవకాశం మాదిగల అవకాశం వాళ్ళకి వద్దు సార్. మాలల జనాభాకు అనుగుణంగా వాళ్ళ వాట పోవాల్సిందే, మాదిగల జనాభాకు అనుగుణంగా మా వాట మాకు రావాల్సిందే. ఇతర కులాల జనాభా ఎవరికి ఎంత ఉన్నదో వాళ్ళ వాట మనకు పోవాల్సిందే సార్. మీరు అందరికి న్యాయం చేసే విధంగా మీ సిఫార్సు నుండి మాదిగలకు న్యాయం చేసే విధంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం సార్. మీ ముందు ధన్యవాదాలు సార్. కొంత ఇవి సరి చేయడానికి అక్కడక్కడ ఉన్న ఈ లోపాలు లేదా ఏదైనా జరుగుతున్న సరి చేయడానికి కొంత టైం తీసుకోవాల్సింది కోరుతుంది సార్. ధన్యవాదాలు. సరే, సమయం పొడిగించుకుంటుంది సార్.
మేడం గారు ఓకే తీసుకున్నాక దిగేసేయండి. సారీ స్టేజ్ మీద అంబేద్కర్ రాసిన పుస్తకాలు కృష్ణయ్య టెక్స్ట్ బుక్స్